బంగారు పాప. ఒక మహారణ్యంలో ఒకానొక దంపతులు కట్టెలు కొట్టుకొని జీవనం చేసేవాళ్ళు. వాళ్లకు చంద్ర అనే చక్కని చుక్క ఒక కూతురు ఉండేది. చంద్ర చాలా మంచి పిల్ల. ఆ పిల్లకు అడవిలో ఉండే దయ్యాలు దేవతలు తెలుసు. వాళ్ళు ప్రయోగించే మంత్రాలు మహిమలు కూడా తెలుసు. చంద్ర ఇంటి పొరుగున ఉండే మల్లు అనే కుర్రవాడు ఆమెకు స్నేహితుడు. చంద్ర ఎంత మంచిదో మల్లు అంత గడుగ్గాయి, సాహసి, దురుసు కూడా. చంద్ర 8వ ఏట పుట్టినరోజు పండుగకు వాళ్ళమ్మ ఒక చిత్రమైన బొమ్మ బహుమతి ఇచ్చింది. ఆ బొమ్మకు చంద్ర ముస్తాబు చేసింది. బంగారు పాప అని పేరు కూడా పెట్టింది. బంగారు పాపను చంకన పెట్టుకొని ఒక రోజున ఆమె అడవిలోకి ఆడుకోవడానికి వెళ్ళింది. అంతలోనే మల్లుగాడు ఎక్కడి నుంచో పరుగున రొచ్చుకుంటూ వచ్చాడు. ఏవిరా మల్లు, ఎందుకంత కంగారు అని చంద్రవాణ్ణి అడిగింది. కంగారు లేదు, ఏమీ లేదు, ఇదిగో గమ్మత్తు అంటూ చొక్కా కింద దాచి తెచ్చిన ఒక వస్తువు తీసి చూపించాడు. అది ఒక బంగారు పాత్ర. ఆ పాత్ర నిండా దగదగా మెరిసిపోయే వరహాలు చూసేసరికల్లా చంద్రకి కన్నులు జిగేల్మన్నాయి. ఓరి నీగోల కూల, ఇదెక్కడ దొరికిందిరా నీకు? ఇది మరుగుజ్జులు సంపాదించుకున్న బంగారు పాత్ర. 100 ఏళ్లు శ్రమపడి వాళ్ళు దీన్ని సంపాదించారు. వాళ్ళ మనసు బాధపడిందంటే దీన్ని దొంగలించిన వాళ్లకు చెప్పరాని చిక్కులు కలుగుతాయి. అందుకని ఎక్కడి నుండి తెచ్చావో అక్కడిని పెట్టేసిరా పో అని మందలించింది చంద్ర. ఈ పిచ్చిక్ కబుర్లకేమిలే, పోదు అని నిర్లక్ష్యంగా నవ్వేశాడు మల్లు. అంతలోనే ఏదో అలికిడైంది. ఒక్క క్షణంలో వందల వేల మరుగుజ్జులు బెలబెలమంటూ అక్కడికి వచ్చేశారు. మల్లుగాడు కాలు కొద్ది పరుగొచ్చుకొని వెనకకు తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ వచ్చిన మరుగుజ్జులు భూమికి 6 అంగుళాల ఎత్తున ఉన్నారు. వాళ్లకు 10 అంగుళాల పొడవు గడ్డాలున్నాయి. పచ్చటి దుస్తులు, మిఠాయి పొట్లాల్లాగా చివరన కొస్తేరి ఉన్న గుడ్డ టోపీలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినట్లే వచ్చి కనుమూసి తెరిచేటంతలో చంద్ర చంకరం ఉన్న బంగారు పాపను ఎగరేసుకొని చక్కపోయారు. పాపం చంద్ర బెత్తరపోయింది. అయితే అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ఆ మరుగుజ్జులు నివసించే స్థలం తనకు తెలుసు కనుక ఆ కలుగు దగ్గరికి పోయి వాళ్ళని ఏదో విధంగా వేడుకొని వాళ్ళ మనసు కరిగించి తన బంగారు పాపను తెచ్చుకుందామని నిశ్చయం చేసుకుంది. అదే ప్రకారం బయలుదేరి వెళ్లి మరుగుజ్జులుండే కలుగు దగ్గరికి చేరుకుంది. ఓయ్ మరుగుజ్జులారా, నా బంగారు పాపను నాకు ఇచ్చేయండోయ్ అని శతవిధాలా బతిమలాడింది. ఓహో, పాప కావాలేం నీకు? పట్టుకురాపో, మా బంగారు పాత్ర పట్టుకొచ్చి మరీ మాట్లాడు అంటూ అందరూ ఒక్క పెట్టున వెటకారంగా నవ్వారు. ఇప్పుడు చంద్రకు ఆరాటం మరింత ఎక్కువైంది. వామనులు తన బొమ్మను ఎత్తుకుపోయారు అని విచారం ఒక వంక, ఇంటికి వెళ్ళగానే అమ్మాయి బొమ్మేదే అని వాళ్ళ అమ్మ అడిగితే ఏమని చెప్పటమా అని భయం ఒక వంక. అందుచేత చంద్ర తిన్నగా ఇంటికి పోలేదు. కొండ మీదుండే పశువుల కాపరి దగ్గరికి పోయి తనకు వచ్చిన కష్టం వలపోసుకుంది. అసలు మరుగుజ్జులందరి గురించి, వాళ్ళ బంగారు పాత్రను గురించి చంద్రకు చెప్పిందే ఈ పశువుల కాపరాయి. అమ్మడు, నీకు వచ్చిన భయం లేదు, ఇదిగో ఈ వేరు ముక్క నీ వద్దుంచుకో. ఇది ఉంటే మరుగుజ్జులు నిన్నేమి చేయలేరు. ఇది తాకితే వాళ్ళ మంత్రాలు తంత్రాలు పనిచేయవు అని చెప్పి ఒక వేరు ముక్క చేతికిచ్చాడు. అయితే వాళ్ళకు బాధ కలిగించిందంటే ఏమన్నా చేసిపోతారు కనుక వాళ్ళ బంగారు పాత్ర వాళ్లకు అప్పగించేసేమని మల్లిగాడితో చెప్పు అని సలహా ఇచ్చాడు. ఇంటికి బయలుదేరింది చంద్ర. అయితే దారిలోనే పిడుగు వంటి వార్త ఒకటి చెవిన పడింది. తన నేస్తుడు మల్లుగాడు బండి కింద పడ్డాడట. ఒంటి నిండా గాయాలు తగిలినాయట. అయ్యో, నేను అనుకున్నంత పని జరిగింది. పశువులు కాపరి చెప్పినంత అయింది. మా మల్లుకి అప్పుడే మరుగుజ్జులు పెట్టిన శాపం తగిలేసిందా అని అనుకొని ఆమె దుఃఖించసాగింది. ఈ స్థితిలో ఏమి తోస్తుంది చంద్రకు? తలవని తలంపుగా ఇప్పుడు 2 విపత్తులు వచ్చి పడ్డాయి. తనకు ప్రాణ సమానమైన బంగారు పాపను మరుగుజ్జులు కాజేసుకొని పోయారు. వాళ్ళ శాపం వల్ల తన నేస్తుడైన మల్లుకు అప్పుడే చిక్కులు ప్రారంభమైనాయి. గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తూనే ఇల్లు చేరుకుంది. అప్పుడే మల్లు ఇంటికి పోయి మరలి వచ్చిన చంద్ర తల్లిదండ్రులు, అమ్మా చంద్ర, మన మల్లుకు అమితంగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలో వాడు ముళ్ళతుప్ప చంద్రతో చెప్పు అంటూ కలవరిస్తున్నాడు. ఆ ముళ్ళతప్ప సంగతి నీకేమైనా తెలుసా తల్లి అని అడిగారు. అందుకు చంద్ర, ఏ ముళ్ళతుప్ప చెప్పాడమ్మా అని ఆత్రంతో అడిగింది. తల్లికి తెలియలేదు. అయితే నేను పోయి కనుక్కొస్తాను అంది చంద్ర. కానీ తల్లి ఆమెను వెళ్ళనివ్వలేదు. చంద్రకి మనసులో ఆందోళన ప్రారంభమైంది. రాత్రి అందరూ పడుకున్న సమయం చూచి ఆమె మల్లు ఇంటికి ఉడాయించింది. చంద్ర వెళ్ళేసరికి అక్కడ మల్లుకు వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది. కంగారుతో చంద్ర లోపలికి వెళ్ళి, పిన్ని,
ఏ ముళ్ళ తుప్ప అని చెప్పాడు తమ్ముడు అని మల్లు తల్లిని అడిగింది. అందుకామె ఏదో మర్రి చెట్టు కింద ముళ్ళ తుప్పటే అని చెప్పింది ముక్తసరిగా. ఈ మాట వినగానే సరే తమ్ముడికి నయమైపోతుందిలే అంటూ చంద్ర తిన్నగా పెద్ద మర్రి చెట్టు కిందకు వెళ్ళింది. అక్కడ తుప్పలో బంగారు పాత్ర కనిపించింది. ఆ పాత్ర పట్టుకొని ఒక్క పరుగున ఆమె మరుగుజ్జులుండే కలుగు వద్దకు వెళ్ళి గట్టిగా పిలిచింది. బిలబిలమంటూ వేల కొద్ది మరుగుజ్జులు వచ్చేసి ఆమెను చుట్టూ వేశారు. ఓయ్ మరుగుజ్జులారా, ఇదిగో మీ బంగారు పాత్ర, ఇది తీసుకొని మా మల్లుకి ఒళ్ళు నయం చేయండోయ్, పుణ్యం ఉంటుంది అని దీనంగా బతిమలాడింది. అందుకు వాళ్ళందరూ కలిసి ఒక పెట్టున వెటకారంగా నవ్వుతూ, నీవి ఏం కోరినా ఇస్తాం గాని మల్లుగాడి సంగతి మటుకు ఎత్తకు, వాడు గజ దొంగ, మాయలు మారి దుర్మార్గుడు, ఈ మారు వాడికి తగిన శాస్తి చేస్తే గాని వదిలేదే లేదు అన్నారు కోపంగా. అందుకు చంద్ర, నాకు మా మల్లుగాడి ఆరోగ్యమే కావాలి, అది తప్ప మీరేమిచ్చినా నాకు అక్కర్లేదు అని పట్టుపట్టింది. అప్పుడు మరుగుజ్జులు ఆలోచనలో పడ్డారు. వాళ్ళల్లో వాళ్ళు వాదనలు జరుపుకున్నారు. చివరికి ఎలాగైతేనే చంద్రను కటాక్షించి మల్లుగాడిని రక్షించడానికి వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. వాళ్ళ మంత్రమహిమ వల్ల చంద్రకు నించున్న పాటనే కునుకు పట్టేసింది. ఆమెకు మెలుగు వచ్చి చూచేటప్పటికి బంగారు పాత్ర లేదు, మరుగుజ్జులు లేరు. అప్పటికి సరిగ్గా తెల్లవారుతుంది. చంద్రకి మెలుగు వచ్చి కళ్ళు తెరిచి చూచేసరికి పశువుల కాపరిని వెంటబెట్టుకొని ఆమెను వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు. అతడు చంద్రను ఎత్తుకొని ముద్దాడి తన వెంట ఇంటికి వచ్చేసేమన్నాడు. కానీ ఆ మాట వినిపించుకోలేదు ఆమె. తండ్రి కంటపడేసరికల్లా చంద్ర, నాన్న, మన మల్లుకి ఎలా ఉన్నది, ముందా సంగతి చెప్పు అని ఎంతో ఆత్రంతో అడిగింది. నయమైపోయింది తల్లి, ఘనవైద్యులంతా వచ్చి చికిత్స చేశారు, ఒక్క రోజులో నిమ్మలించేసింది అని చెప్పాడు తండ్రి. అందుకు చంద్ర, నాన్న, పిచ్చివాడి మల్లనే ఉన్నావే, ఆ జబ్బేమిటి, వైద్యులు సాయం చేయటం ఏమిటి, మరుగుజ్జులు పెట్టిన శాపం వల్లనే మల్లుకి ఇన్ని కష్టాలు కలిగినాయి, వాళ్ళిప్పుడు శాపం తీసివేశారు, అందుకనే అంతా నిమ్మలించింది, ఇదంతా వాళ్ళు మహిమే గాని మరొకటి కాదు అని చెప్పింది. ఈ మాటలు అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ తోడు వచ్చిన పశువుల కాపరి మాత్రం అంతా గ్రహించాడు. తండ్రి ఎంత బతిమలాడినా చంద్ర ఇంటికి పోలేదు. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నది. అప్పుడు తండ్రి, అబ్బాయి, నీవు కూడా ఉండి చంద్రను వెంటబెట్టుకొనిరా అంటూ పశువుల కాపరికి అప్పచెప్పాడు. వాళ్ళు మరలిపోగానే ఆమె మళ్ళీ కలుగు వద్దకు పోయి మరుగుజ్జులను పేరు పెట్టి పిలిచింది. వాళ్ళు బిలబిలమంటూ వచ్చేశారు. ఓయ్ మరుగుజ్జులారా, బంగారు పాత్ర మీకు ఇచ్చేశాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకోయ్, నా బంగారు పాపను నాకు ఇచ్చేయండి, అది లేకుండా నిమిషమైనా నిలవలేను నేను అని జాలిగా వేడుకుంది. అందుకు వాళ్ళు, చంద్ర, మా పాత్ర మాకు ఇచ్చివేయటం చేసిన తప్పు దిద్దుకోవడం అనమాట, అలా దిద్దుకొనటం చేతనే మీ మల్లుకి ఒళ్ళు నయమైంది, అయినా నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక ఒక పని చెయ్యి, మేము ఒక పాట చెప్తాం, దాన్ని గబగబా 30 సార్లు పాడు, సరిగ్గా పాడితే నీ పాపని నీకు ఇచ్చివేస్తాం అన్నారు. ఎంతో ఆత్రంతోనూ సంతోషంతోనూ చంద్ర ఆ పాట చెప్పండి అని వాళ్ళని అడగగా వాళ్ళు ఇలా చెప్పారు. వాలా ఊలా జాలా బూలా ఊషి ఊషి ఊ ఉంఫా ఫుంఫా డుంఫా ముంఫా ఊఫీ ఊఫీ ఊ. ఈ పాట పాడటానికి చంద్ర ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ పాపం నోరు తిరగలేదు. సరే, నువ్వు ఎప్పుడు పాడగలిగితే అప్పుడు మళ్ళీ రా అని చెప్పి మరుగుజ్జులు కలుగులో దూరిపోయారు. ఈ పాట వస్తేనే తప్ప తనకు బంగారు పాప దక్కదాయి. అందుకని చంద్ర ఇప్పటికీ ఆ పాఠాల సాధకం చేస్తూనే ఉంది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.